తెలుగు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్ ప్రపంచానికి స్వాగతం. మొదటి ప్రశ్న. పండుగల వేళ ఇళ్ల గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడం వల్ల కలిగే ప్రధాన శాస్త్రీయ ప్రయోజనం ఏమిటి? ఏ. దుమ్ము రాకుండా చేయడం. బి. ఇంటి ఉష్ణోగ్రత తగ్గించడం. సి. ఇంట్లో ఆక్సిజన్ శాతం పెరిగి గాలి స్వచ్ఛంగా ఉండడం. డి. కీటకాలు పూర్తిగా నశించడం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. దుమ్ము రాకుండా చేయడం. బి. ఇంటి ఉష్ణోగ్రత తగ్గించడం. సి. ఇంట్లో ఆక్సిజన్ శాతం పెరిగి గాలి స్వచ్ఛంగా ఉండడం. డి. కీటకాలు పూర్తిగా నశించడం. సరైన సమాధానం సి. ఇంట్లో ఆక్సిజన్ శాతం పెరిగి గాలి స్వచ్ఛంగా ఉండడం. సమాధానం మరొకసారి. సి. ఇంట్లో ఆక్సిజన్ శాతం పెరిగి గాలి స్వచ్ఛంగా ఉండడం. రెండవ ప్రశ్న. పూజలు, పర్వదినాలు, యజ్ఞయాగాదుల్లో మామిడి ఆకులను ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారు? ఏ. కలశ అలంకరణకు. బి. దీపారాధనకు. సి. అగ్నిహోత్రానికి. డి. వస్త్రదానానికి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కలశ అలంకరణకు. బి. దీపారాధనకు. సి. అగ్నిహోత్రానికి. డి. వస్త్రదానానికి. సరైన సమాధానం ఏ. కలశ అలంకరణకు. సమాధానం మరొకసారి. ఏ. కలశ అలంకరణకు. మూడవ ప్రశ్న. వాస్తు, ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలు కడితే ఏ శక్తులు తొలగిపోతాయని చెబుతారు? ఏ. సానుకూల శక్తులు. బి. ప్రకృతి శక్తులు. సి. దుష్ట శక్తులు. డి. విశ్వశక్తులు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. సానుకూల శక్తులు. బి. ప్రకృతి శక్తులు. సి. దుష్ట శక్తులు. డి. విశ్వశక్తులు. సరైన సమాధానం సి. దుష్ట శక్తులు. సమాధానం మరొకసారి. సి. దుష్ట శక్తులు. నాలుగవ ప్రశ్న. పండుగ రోజుల్లో ఇంటి గుమ్మానికి కట్టిన పచ్చని మామిడి తోరణాలను చూస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందని చెబుతారు? ఏ. ఆందోళన పెరుగుతుంది. బి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. సి. నిస్తేజం ఆవహిస్తుంది. డి. కోపం పెరుగుతుంది. ఆప్షన్స్ మరొకసారి. ఏ. ఆందోళన పెరుగుతుంది. బి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. సి. నిస్తేజం ఆవహిస్తుంది. డి. కోపం పెరుగుతుంది. సరైన సమాధానం బి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. సమాధానం మరొకసారి. బి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఐదవ ప్రశ్న. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నిషిద్ధ రోజుల్లో లేదా నిషిద్ధ సమయంలో గోళ్లు కత్తిరిస్తే దేనికి దారితీస్తుందని నమ్ముతారు? ఏ. అధిక కీర్తి. బి. దురదృష్టం మరియు పేదరికం. సి. వ్యాపార లాభాలు. డి. విదేశీ ప్రయాణం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. అధిక కీర్తి. బి. దురదృష్టం మరియు పేదరికం. సి. వ్యాపార లాభాలు. డి. విదేశీ ప్రయాణం. సరైన సమాధానం బి. దురదృష్టం మరియు పేదరికం. సమాధానం మరొకసారి. బి. దురదృష్టం మరియు పేదరికం. ఆరవ ప్రశ్న. శుభప్రదమైన రోజుల్లో గోళ్లు కత్తిరించుకోవడం వల్ల ఏమి పెరుగుతుందని నమ్ముతారు? ఏ. కోపం. బి. బద్ధకం. సి. సంపద మరియు అందం. డి. అహంకారం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కోపం. బి. బద్ధకం. సి. సంపద మరియు అందం. డి. అహంకారం. సరైన సమాధానం సి. సంపద మరియు అందం. సమాధానం మరొకసారి. సి. సంపద మరియు అందం. ఏడవ ప్రశ్న. జాతక చక్రంలో ఏ గ్రహం అశుభ స్థానంలో ఉన్నప్పుడు గోళ్లు, జుట్టు ఎక్కువగా రాలుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది? ఏ. శని గ్రహం. బి. కుజ గ్రహం. సి. గురు గ్రహం. డి. రాహు గ్రహం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. శని గ్రహం. బి. కుజ గ్రహం. సి. గురు గ్రహం. డి. రాహు గ్రహం. సరైన సమాధానం డి. రాహు గ్రహం. సమాధానం మరొకసారి. డి. రాహు గ్రహం. ఎనిమిదవ ప్రశ్న. రాహు దోషం తీవ్రంగా ఉన్నప్పుడు భార్యాభర్తల బంధం ఒక్కోసారి ఏ స్థితికి చేరుకుంటుందని చెబుతారు? ఏ. వ్యాపార భాగస్వామ్యం. బి. విదేశీ నివాసం. సి. పుణ్యక్షేత్ర దర్శనం. డి.
విడాకులు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. వ్యాపార భాగస్వామ్యం. బి. విదేశీ నివాసం. సి. పుణ్యక్షేత్ర దర్శనం. డి. విడాకులు. సరైన సమాధానం డి. విడాకులు. సమాధానం మరొకసారి. డి. విడాకులు. 9వ ప్రశ్న. జాతకంలో రాహువు అశుభ ప్రభావం వల్ల వ్యక్తిలో ఏ ముఖ్యమైన సామర్థ్యం తగ్గుతుందని చెబుతారు? ఏ. మాట్లాడే సామర్థ్యం. బి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. సి. నడిచే సామర్థ్యం. డి. వినే సామర్థ్యం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. మాట్లాడే సామర్థ్యం. బి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. సి. నడిచే సామర్థ్యం. డి. వినే సామర్థ్యం. సరైన సమాధానం బి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. సమాధానం మరొకసారి. బి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. 10వ ప్రశ్న. వైద్యశాస్త్రం ప్రకారం గోళ్లపై కనిపించే అసాధారణ గుర్తులు లేదా రంగు మార్పులు దేనికి సంకేతం? ఏ. కేవలం వయస్సు పెరగడానికి. బి. అదృష్టానికి. సి. దాగి ఉన్న ఆరోగ్య సమస్యలకు సంకేతం. డి. కేవలం దుమ్ము చేరడానికి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కేవలం వయస్సు పెరగడానికి. బి. అదృష్టానికి. సి. దాగి ఉన్న ఆరోగ్య సమస్యలకు సంకేతం. డి. కేవలం దుమ్ము చేరడానికి. సరైన సమాధానం సి. దాగి ఉన్న ఆరోగ్య సమస్యలకు సంకేతం. సమాధానం మరొకసారి. సి. దాగి ఉన్న ఆరోగ్య సమస్యలకు సంకేతం. 11వ ప్రశ్న. సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి సమయంలో గోళ్లు కత్తిరించకూడదని పూర్వీకులు చెప్పడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏ. చీకటిలో గాయాలు కాకుండా, గోరు ముక్కలు ఆహారంలో పడకుండా ఉండటానికి. బి. గోళ్లు రాత్రిపూట పెరగవు కాబట్టి. సి. పక్షులు ఎత్తుకెళ్తాయని. డి. నిద్ర సరిగా రాదని. ఆప్షన్స్ మరొకసారి. ఏ. చీకటిలో గాయాలు కాకుండా, గోరు ముక్కలు ఆహారంలో పడకుండా ఉండటానికి. బి. గోళ్లు రాత్రిపూట పెరగవు కాబట్టి. సి. పక్షులు ఎత్తుకెళ్తాయని. డి. నిద్ర సరిగా రాదని. సరైన సమాధానం ఏ. చీకటిలో గాయాలు కాకుండా, గోరు ముక్కలు ఆహారంలో పడకుండా ఉండటానికి. సమాధానం మరొకసారి. ఏ. చీకటిలో గాయాలు కాకుండా, గోరు ముక్కలు ఆహారంలో పడకుండా ఉండటానికి. 12వ ప్రశ్న. ఇంట్లో గోళ్ల ముక్కలను అక్కడే వదిలేస్తే ఏ లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పెద్దలు చెబుతారు? ఏ. ధనలక్ష్మి. బి. ధాన్యలక్ష్మి. సి. సానందలక్ష్మి. డి. దరిద్రలక్ష్మి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. ధనలక్ష్మి. బి. ధాన్యలక్ష్మి. సి. సానందలక్ష్మి. డి. దరిద్రలక్ష్మి. సరైన సమాధానం డి. దరిద్రలక్ష్మి. సమాధానం మరొకసారి. డి. దరిద్రలక్ష్మి. 13వ ప్రశ్న. గోళ్లు, వెంట్రుకలు కత్తిరించే సమయం వేటితో ముడిపడి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి? ఏ. కేవలం దుస్తులతో. బి. స్నేహ బంధాలతో. సి. ఆర్థిక స్థితి, ఆరోగ్యం, అదృష్టంతో. డి. కేవలం చదువుతో. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కేవలం దుస్తులతో. బి. స్నేహ బంధాలతో. సి. ఆర్థిక స్థితి, ఆరోగ్యం, అదృష్టంతో. డి. కేవలం చదువుతో. సరైన సమాధానం సి. ఆర్థిక స్థితి, ఆరోగ్యం, అదృష్టంతో. సమాధానం మరొకసారి. సి. ఆర్థిక స్థితి, ఆరోగ్యం, అదృష్టంతో. 14వ ప్రశ్న. గోళ్లు కత్తిరించుకున్న వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏ. చేతులు తెల్లగా మారడానికి. బి. గోళ్ల సందుల్లో ఉండే సూక్ష్మక్రిములు శరీరంలోకి వెళ్లకుండా ఉండటానికి. సి. చర్మం మెరవడానికి. డి. రేఖలు స్పష్టంగా కనిపించడానికి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. చేతులు తెల్లగా మారడానికి. బి. గోళ్ల సందుల్లో ఉండే సూక్ష్మక్రిములు శరీరంలోకి వెళ్లకుండా ఉండటానికి. సి. చర్మం మెరవడానికి. డి. రేఖలు స్పష్టంగా కనిపించడానికి. సరైన సమాధానం బి. గోళ్ల సందుల్లో ఉండే సూక్ష్మక్రిములు శరీరంలోకి వెళ్లకుండా ఉండటానికి. సమాధానం మరొకసారి. బి. గోళ్ల సందుల్లో ఉండే సూక్ష్మక్రిములు శరీరంలోకి వెళ్లకుండా ఉండటానికి.
15వ ప్రశ్న. సనాతన హైందవ సంస్కృతిలో పూజా ద్రవ్యమైన కొబ్బరికాయను సంస్కృతంలో ఏమని పిలుస్తారు? ఏ. అమృతఫలం. బి. వనఫలం. సి. శ్రీఫలం. డి. దివ్యఫలం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. అమృతఫలం. బి. వనఫలం. సి. శ్రీఫలం. డి. దివ్యఫలం. సరైన సమాధానం సి. శ్రీఫలం. సమాధానం మరొకసారి. సి. శ్రీఫలం. 16వ ప్రశ్న. భగవంతుని నుండి సంపూర్ణ అనుగ్రహాన్ని ఆశించి సమర్పించే కొబ్బరికాయకు ఉన్న మరో పేరు ఏమిటి? ఏ. పూర్ణఫలం. బి. అల్పఫలం. సి. మూల్ఫలం. డి. బీజఫలం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. పూర్ణఫలం. బి. అల్పఫలం. సి. మూల్ఫలం. డి. బీజఫలం. సరైన సమాధానం ఏ. పూర్ణఫలం. సమాధానం మరొకసారి. ఏ. పూర్ణఫలం. మన సంస్కృతి, మన విలువలు. మీరు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ క్విజ్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన భక్తి, ఆధ్యాత్మిక క్విజ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన క్విజ్తో కలుద్దాం. నమస్కారం.